నమస్కారం. అంతరంగం కార్యక్రమానికి స్వాగతం. కోపం చాలా బలమైన భావోద్వేగం. దీనిని నియంత్రించడం చాలా కష్టం. అందుకే కోపం వలన మనకు ఎన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నా మనం కోపాన్ని మాత్రం వదిలించుకోలేం. చిరాకు, బాధ, నిరాశ, అవమానం వీటన్నిటి నుండి కోపం పుడుతుంది. ఎన్నో రకాలుగా సమస్యలను కలిగించే కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను సైతం చూద్దాం. కోపం రాని మనిషి అంటూ ఉండడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో కోపం వస్తుంది. అయితే దాన్ని ఎలా ప్రదర్శిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కోపం అదుపు తప్పితే ఎంత ప్రమాదమో, మనసులోనే అణిచివేసినా అంతే ప్రమాదం. అవసరమైన చోట అవసరమైనంత వరకు కోపాన్ని చూపాలి. అవసరం లేని చోట దానిని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. కోపాన్ని తగ్గించుకునే మార్గాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న వారిలో కోపం ఎక్కువగా ఉండేవారు చాలా మంది ఉంటారు. అయితే కోపాన్ని సరిగ్గా వ్యక్తం చేయకపోతే అది అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. మితిమీరిన కోపం అనుబంధాలను తెంచేస్తుంది. కుటుంబ సంబంధాల్లో, పని ప్రదేశాల్లో కోపం వలన ఎన్నో కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా కోపిష్ఠులకు దూరంగా ఉండాలని అనుకుంటారు తప్ప వారితో కలిసిమెలిసి ఉండాలని కోరుకోరు. దీనివలన జీవితంలో ఎన్నో రకాల అవకాశాలను సైతం వదులుకోవాల్సి రావచ్చు. కోపం మన ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. అంతేకాదు మన శారీరక, మానసిక ఆరోగ్యాల్లో కూడా మార్పులు తెస్తుంది. కోపం వలన రక్తపోటు పెరుగుతుందని, గుండె సమస్యలు, తలనొప్పులు, చర్మానికి సంబంధించిన డిజార్డర్లు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయని అధ్యయనాల్లో రుజువైంది. కోపం చూపించడం వలనే కాదు, కోపాన్ని అణిచివేసుకోవటం వలన కూడా నష్టాలున్నాయి. దీనివలన ఆందోళన, డిప్రెషన్లు పెరిగిపోయి వాటి వలన మరెన్నో మానసిక సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కోపం అనేది మనిషికి ఎప్పుడైనా సరే ఒక ఎమోషన్ అంటాము. ఓకే, ఎమోషన్ అనేది ఏదైతే ఉందో ఆవేశం రావడానికి ఒక పరిస్థితి కానీ, ఒక కారణం కానీ, ఒక ఆలోచన కానీ కారణమవుతుంది యూజువల్గా. అయితే బాడీలో ఏదైతే మెకానిజం అనేది యాంగ్జైటీని పెంచుతుందో యాంగర్ని పెంచేది కూడా సిమిలర్ మెకానిజం పైన నడుస్తుంది. అంటే ఎవరికైనా గాబరా కానీ, కోపం కానీ సిమిలర్ మెకానిజమ్స్తో వస్తాయి. అయితే ఎప్పుడైనా సరే మనిషికి ఒకసారి కోపం వచ్చింది అంటే కనుక ఇట్స్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం. అంటే మనిషికి కోపం అనేది అవసరం. ఓకే, మనిషి ఎప్పుడైనా సరే ఏదైనా విషయంలో తను ఒక కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నా, దాని నుంచి బయటికి రావాలన్నా, లేకపోతే తన హక్కును పోరాడాలన్నా కోపం అనేది చాలా అవసరమైన ఎమోషన్. అలాగే అది కొంచెం ఎక్సెస్ అయ్యిందంటే గాబరా లాగానే కొంచెం టెన్షన్ ఉంటే ఎవరికైనా అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎక్కువ టెన్షన్ అయినప్పుడు అది మనిషి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. అలాగే కోపం ఎక్కువ అయినప్పుడు అది ప్రాబ్లంలోకి వస్తుంది. అయితే కోపం ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు బాడీలో వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి బ్రెయిన్లో హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానీ, ఏవైతే అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది, దాంతో హార్ట్ రేట్ పెరుగుతుంది, బీపీ షూటప్ అవుతుంది, మనకి పెరిఫరీస్ అన్ని కోల్డ్, అంటే మన కాళ్ళు చేతులు చల్లగా చెమటలు పట్టినట్టు వణుకు రావడం, లోపల నుంచి తడ రావడం, ఓకే, మొత్తం బాడీ అంతా వైబ్రేట్ అవ్వడం. ఇది కోపం వచ్చినప్పుడు కూడా సేమ్ అవుతుంది, గాబరా వచ్చినప్పుడు కూడా సేమ్ అవుతుంది. సో ఈ బాడీలో ఏదైతే రియాక్షన్ అనేది అవుతుందో దానివల్ల వేరే వేరే పర్యవసానాలు ఉన్నాయి. అలాగే స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఏవైనా సరే, అంటే దీర్ఘకాలిక రోగాలు అవ్వచ్చు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అవ్వచ్చు, మన షుగర్ లెవెల్స్ పెరిగిపోవడము, బీపీ షూటప్ అవ్వడము, హార్ట్ అటాక్, ఇలా అన్ని రోగాలకి కారణం అనేది కోపం బాగా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ డెఫినెట్గా అవుతుంది. అలాగే కోపం అనేది ఒకసారి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ బట్టి, అంటే స్వభావం బట్టి ఆ కోపాన్ని ఎట్లా తీసుకుంటున్నాడు ఎదురుగా ఉండే మనిషి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అంటే ఇద్దరు మనుషులకి స్వభావంలోనే కోపం తొందరగా వచ్చే స్వభావం ఉందనుకోండి, వాళ్ళిద్దరు ఎప్పుడు పోట్లాడుకోవడం, కొట్టేసుకోవడం, తిట్టేసుకోవడం అది నడుస్తూ ఉంటుంది. దానివల్ల ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కసారి అవతల సైడ్ మనిషి సర్దుకునే మనిషి వచ్చారనుకోండి, కోపం ఉండే మనిషికి అవతల సైడ్ సర్దుకునే మనిషి వస్తే కనుక వాళ్ళిద్దరి మధ్యలో అంత పెద్ద ఇష్యూస్ రాకపోవచ్చు. ఒకళ్ళు సర్దుకుంటారు, కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ రిలైజ్ అవుతారు, మళ్ళీ ప్యాచప్ అవుతారు. సో అవతల సైడ్ మనిషి ఎట్లాంటి స్వభావంతో ఉన్నారు అనే దాన్ని బట్టి కోపానికి రిలేషన్షిప్స్కి మధ్యలో రిలేషన్షిప్స్ అంతే. కోపం వల్ల అవతల సైడ్ నుంచి కోపం వస్తుందంటే డబల్ అయిపోయేసి ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. అటు సైడ్ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు వస్తే కనుక బెటర్ అనేది రెస్పాన్స్ అనేది ఉంటుంది. కోపం ఎక్కువగా వచ్చేవారు చాలా మంది తాము కోపాన్ని ఆపుకోలేకపోతున్నామని చెబుతూ ఉంటారు. ఇలాంటి వారు ప్రయత్నపూర్వకంగా కోపాన్ని తగ్గించుకోవచ్చు. కోపం వచ్చిన వెంటనే దీర్ఘ శ్వాస తీసుకోవాలి. కోపంతో కూడిన ఆలోచనలను వెంటనే ఆపేయాలి. రిలాక్స్, అంతా బాగుంటుంది. అలాంటి మాటల వలన కోపం తగ్గి మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.
కోపం తగ్గే వరకు ఇలాంటి మాటలను పదే పదే అంటూ రిలాక్స్ అవ్వాలి. అంకెలు లెక్కపెట్టడం, వ్యాయామం చేయటం, ఏదైనా మెదడు చురుగ్గా పనిచేసే అవకాశం ఉన్న పనిలో నిమగ్నం కావటం వలన కోపాన్ని మరోవైపుకు మళ్లించుకునే అవకాశం ఉంటుంది. మీకు కోపం వచ్చిందని అంగీకరించడంతో పాటు మీరు కోపాన్ని నిగ్రహించుకోగలరని నమ్మాలి. ప్రశాంతంగా ఉండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాలి. భావోద్వేగాలను ఆపి చెప్పాల్సిన విషయంపైన ఏకాగ్రత నిలపాలి. దాంతో కోపం నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడైనా సరే బాడీలో కోపం వస్తుంది మనిషికి అంటే కనుక ఒక్క ఫ్యూ సెకండ్స్ ముందర ఎవరికైనా సరే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. నాకు కోపం పెరుగుతుంది అనేది ఒక మనిషికి ఎప్పుడైనా సరే ఈ పరిస్థితుల్లో ఈ విషయం జరిగినప్పుడు, ఇటువంటి ఎవరైనా రియాక్ట్ అయినప్పుడు, లేకపోతే ఇట్లాంటి స్ట్రెస్ పెరిగినప్పుడు, ఇలా ఎవరైనా నా మీద కామెంట్ చేసినప్పుడు, ఇలా డిఫరెంట్ పరిస్థితుల్లో మన బాడీ నుంచి రియాక్షన్ అనేది కోపం రూపంలో వస్తుంది, మైండ్ నుంచి రియాక్షన్ అనేది. సో ఆ కోపం నుంచి వస్తున్న రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ వచ్చి అది పెరిగిపోయిన తర్వాత దాన్ని అణుచుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అది పెరగకుండా ఉండకముందే మనకి కొన్ని సైన్స్ అనేవి ఉంటాయి. అంటే మన బాడీ మనకి చెప్తుంటుంది, అదే నీలో కోపం పెరుగుతుంది, నువ్వు దానికి అదుపులోకి తెచ్చుకో, లేకపోతే అది పెరిగిందంటే తర్వాత నువ్వు కంట్రోల్లోకి రాలేవు అనేది మనకి ఒక ఇండికేషన్ అనేది మన బాడీ ఇస్తుంటుంది. ఆ ఇండికేషన్ ఇచ్చేటప్పుడు మనం ఒక అనాలిసిస్ అనేది ఎప్పుడైనా రిపీటెడ్గా ఎవరికైనా కోపం వస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. అంటే నాకు ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది, ఎటువంటి భావాలు వచ్చినప్పుడు వస్తుంది, ఎటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు వస్తుంది, ఆ సిచ్యువేషన్ ఆ సన్నివేశం మళ్ళీ రిపీట్ అవుతుంది నాకు అనుకున్న నాడు ఆ సిచ్యువేషన్ రాగానే నాకు కోపం వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతుంది అనేది మనం ఒక అవేర్నెస్ అనేది సెల్ఫ్ అవేర్నెస్ అంటాం. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది స్టార్ట్ అయితే కనుక ఇమీడియట్గా రియాక్షన్కి ఎట్లా మనం రియాక్ట్ అవ్వాలి అనేది దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈజ్ అవేర్నెస్. అదొకసారి అవేర్నెస్ వచ్చింది అంటే కనుక అప్పుడు దాన్ని ఎట్లా మలుచుకోవాలి, ఆ సిచ్యువేషన్ నుంచి నేను బాగా కోపం ఎక్కువ ఉంది, దీన్ని నేను హ్యాండిల్ చేయగలిగిన పరిస్థితి కాదు అన్నప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి కొంతసేపు వెళ్ళిపోయి కామ్ డౌన్ అయ్యి ఒక గంట అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి దాన్ని సమాధానపరుచుకుని దాని డిస్కషన్ని ఫర్దర్గా చేయడమా, లేదంటే కనుక ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు కోపం వస్తుంది కాబట్టి ఈ ఆలోచన ఈ విధంగా నేను అప్రోచ్ కాకుండా ఈ ఆలోచన విధానాన్ని ఇట్లా మార్చుకుని నేను ఇలా రెస్పాండ్ అయితే కనుక కోపం అదుపులోకి తొందరగా వస్తుందా. సో ఫస్ట్ ఈజ్ అవేర్నెస్, దాని తర్వాత కాన్సిక్వెన్స్. ఆ కాన్సిక్వెన్స్ని బిహేవియర్ ఎట్లా మాడిఫై చేయొచ్చు, ఇదే యూజువల్గా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్లో యూజ్ చేసేటువంటి పద్ధతి. కోపం వచ్చినప్పుడు మనకంటే పెద్ద హోదాలో ఉన్నవారు మన ముందు ఉంటే కోపాన్ని అణచివేసుకుంటాం. మనకంటే చిన్నవారు ఉన్నప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం. అయితే కోపాన్ని అదే పనిగా అణచివేయటం కూడా అంత మంచిది కాదు. అలాగే కోపాన్ని ప్రదర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, అవసరమైనంత మేరకు మాత్రమే వ్యక్తం చేయాలి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కోపాన్ని అదే పనిగా అణిచివేసుకుంటూ ఉంటే అది మన మానసిక, శారీరక ఆరోగ్యాలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపుతుంది. మనకు ఇతరులతో ఉన్న అనుబంధాలను తెంచేస్తుంది. మనకు కోపాన్ని తెప్పించిన వ్యక్తిపై కేకలు వేయటం, తిట్టడం లాంటి వాటికంటే మనం ఆ వ్యక్తి నుండి ఏం ఆశిస్తున్నాం, మన అవసరాలేంటి, మన ప్రాధాన్యతలేంటి, వాటికి ఆ వ్యక్తి కారణంగా ఎలా భంగం కలుగుతోంది అనే విషయాలను స్పష్టంగా చెప్పాలి. కోపం చూపడం కంటే అక్కడ జరగాల్సిన పనులు సవ్యంగా జరగటమే మనకు ముఖ్యమైన విషయం ఎదుటివారికి అర్థం కావాలి. మనకు కోపం తెప్పించిన వారి స్థానంలో మనం ఉండి పరిస్థితిని అర్థం చేసుకున్నా కోపం తగ్గుతుంది. అలాగే కొన్నిసార్లు పరిస్థితులకు హాస్యాన్ని జోడించడం ద్వారా కూడా కోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇతరులు ఏం చెప్తున్నారు అనేది శ్రద్ధగా వినటం వలన కమ్యూనికేషన్ పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. దీని వలన కోపావేశాలు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, కోపాన్ని తగ్గించడానికి అనేక మార్గాలు అనేవి మనం ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ అవేర్నెస్ వచ్చిందనుకోండి, దాని తర్వాత మనం దాని బిహేవియర్ని ఎట్లా మాడిఫై చేసుకోవచ్చు అది పరిస్థితులు బట్టి. అంటే ఇప్పుడు చిన్నగా సిచ్యువేషన్ ఉంది, కోపం కొన్ని సెకండ్స్లో ఉండిపోయేటువంటి కోపం అనుకోండి, ఆ టైంలో మనం ఏదైనా అంకెల్ని వెనక్కి 10 నుంచి 1కి వెనక్కి లెక్క పెట్టిన 10 అంటే చాలా ఈజీ అవ్వచ్చు. కొంతమందికి 1000 నుంచి తీసుకున్నాం, 10,500 నుంచి తీసుకున్న ఒక ఆడ్ అంక నుంచి మెల్లిగా వెనక్కి లెక్క పెడుతుంటే కాన్సన్ట్రేషన్ అనేది ఆ విషయం నుంచి పోయి వేరే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. కాబట్టి డైవర్షన్ టెక్నిక్ కింద ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఒక టెక్నిక్ అవ్వచ్చు. ఓకే, అలాగే మీరు అదేంటి మెల్లిగా ఇప్పుడు నేను కోపంగా మాట్లాడకుండా దీనికి ఆన్సర్ అనేది నేను మెల్లిగా చెప్తే దానికి రెస్పాండ్ అవుతారు అవతల వాళ్ళు కూడా కోపం లేనటువంటి మనుషులు. ఓకే, వాళ్ళు ఉద్రేకంలోకి వస్తున్నారు, నేను మెల్లిగా మాట్లాడితే వాళ్ళు కూడా తగ్గుతారు. సో సిచ్యువేషన్ అనాలిసిస్ బట్టి మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఆ రెస్పాన్స్ అనేది మీకు అంటే రిపీటెడ్గా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఏ సన్నివేశాల్లో మీకు ఏది పనిచేస్తుంది, డైవర్షనే పనిచేస్తుందా, మెల్లిగా మెత్తగా మాట్లాడడమే పనిచేస్తుందా,
లేకపోతే నేను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం వల్ల కొంతసేపు పైకి వస్తుందా, లేకపోతే దానికి సమాధానం పరచడానికి నేను కూడా కొంచెం కోపంగానే దాన్ని డిస్కస్ చేస్తేనే సెట్ అవుతుందా. సో ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ బట్టి మన రెస్పాన్స్ అనేది ఏది పనికొస్తుంది అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అనాలిసిస్ చేసుకుంటే మటుకు డెఫినెట్గా ఉపయోగపడుతుందండి. మనకు కోపాన్ని తెప్పించే అంశాల్లో మన భావోద్వేగాలు ముఖ్యమైనవి. ఒక సంఘటన జరిగినప్పుడు దానిని ఆ విషయం వరకు మాత్రమే చూడాలి, దాని గురించే ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. కోపం అనేది ఒక స్థాయి వరకు పర్వాలేదు, అది సాధారణమే. కానీ తరచుగా కోపం వస్తూ దానిని నియంత్రించుకోవడం కష్టమైపోతుంటే మాత్రం మానసిక నిపుణుల సలహా తీసుకోవాలి. తమ కోపంతో ఇతరులు ఇబ్బంది పడుతున్నారని అర్థమైన వారు తప్పనిసరిగా యాంగర్ మేనేజ్మెంట్ గురించి అవగాహన పెంచుకోవాలి. మానసిక శక్తిని అంటే విల్ పవర్ని పెంచుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ చాలా మంది ఎంత ప్రయత్నించినా తిరిగి తమ పాత మానసిక స్థితిలోకి వెళ్ళిపోతూ నిరాశపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ఉపయోగపడే చక్కని మార్గాలను ఈ రోజు చెప్పుకుందాం. మానసిక బలం పెరగాలంటే మన ముందుకు వచ్చిన సవాళ్లను అవకాశాలుగా భావించి వాటిని స్వీకరించాలి. అంతేకాని వాటిని ఆటంకాలుగా భావించకూడదు. మనకు ఎదురయ్యే సవాళ్లన్నీ మనం ముందుకు వెళ్లటానికి ఉపయోగపడే మెట్లని అర్థం చేసుకోవాలి. ఈ అంశం గురించి మరింత మాట్లాడుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు దయానంద్ గారు ఇలా అడుగుతున్నారండి. మా అమ్మగారి వయసు 78 సంవత్సరాలు, బీపీ షుగర్ ఉన్నాయి, వాటికి మందులు వాడుతున్నాం. తనని మేము ప్రేమగా చూసుకుంటున్నా ఎందుకు చాలా ఆందోళన పడుతుంది. ఎప్పుడూ తన దగ్గర ఎవరో ఒకరు ఉండాలని, లేకపోతే భయంగా ఉందని అంటుంది. అమ్మలో భయం ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉండే మార్గం ఏదైనా ఉంటే తెలియజేయండి అని అడుగుతున్నారు. సో దయానంద్ గారు ఇక్కడ ఈ ఇష్యూ చూసుకుంటున్నట్లయితే తనకి కంపెనీ అనేది లేదు అనే విషయం అయితే అర్థమవుతుంది. ఆబ్వియస్లీ మీరు మీ పనికి వెళ్తారు, మీ వైఫ్ పిల్లలు కానీ వాళ్ళ యాక్టివిటీస్లో వాళ్ళు బిజీగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ వల్ల చుట్టుపక్కల ఎవరు లేకపోవడం వల్ల ఆ లోన్లీనెస్ అనే ఫీలింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనికి తోడు ఒక వ్యక్తికి కొంచెం భయం ఏర్పడితే, అంటే తన జీవితానికి ఏదో డేంజర్ ఉంది అనే చిన్న భయం ఏర్పడితే, అండ్ అది ఏర్పడడానికి పెద్ద సునామీలు రావాల్సిన అవసరం లేదు, ఏమన్నా చిన్న సంఘటనలు జరిగినా కానీ అలాంటి భయం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. సో అలాంటి భయం ఏర్పడిందంటే ఎప్పుడు కంపెనీ సీక్ చేసుకోవడం, అంటే ఎవరో ఒకరు తన పక్కన ఉండాలని సీక్ చేసుకోవడం అనేది న్యాచురల్ అయిపోతుంది అనమాట. సో మీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే తన ఏజ్ వాళ్ళు ఉండే ఎన్వైర్న్మెంట్లో తను టైం స్పెండ్ చేసేలాగా ఉండే ఎన్వైర్న్మెంట్ ఏదన్నా ఉంటే అది క్రియేట్ చేయడం అనేది బెస్ట్. ఓకే, సో లేదు అలా ఇంటి చుట్టుపక్కల ఎవరు లేరు అని అనుకుంటే దెన్ తన భయానికి రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి తనని ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి కానీ ఒక కౌన్సిలర్ దగ్గరికి కానీ తీసుకెళ్ళడం అనేది అత్యుత్తమం. సో ఎవరన్నా కౌన్సిలింగ్ చేసి తన భయానికి రీజన్ లేదు అనే తనని కన్విన్స్ చేయగలిగితే ఆ భయం నుండి తాను విముక్తి పొంది ఆ టాపిక్ని వదిలేయడం అనే అవకాశం ఉంది. లేదు ఇది కూడా పాసిబుల్ కాదు అనుకుంటే దైవభక్తి అనే ఏదైనా ఉంటే అలా కొంచెం హనుమాన్ చాలీసా కానీ లేకపోతే రామనామం చెప్పుకోవడం కానీ అట్లాంటి పూజాపాఠ అనే అలవాటు ఉంటే ఆ విధంగా తనని ఎంకరేజ్ చేసి ఆ భయాన్ని దేవుడు ఉన్నాడు నీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు అనేలాగా తనని కొంచెం ట్యూన్ చేసి ప్రిపేర్ చేయొచ్చు. డాక్టర్ గారు శ్రీనివాస్ గారు ఇలా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది. నా భార్య నాకంటే ఎక్కువ చదువుకుంది, జాబ్ చేస్తుంది. తన సంపాదన కూడా నాకంటే ఎక్కువే. అంతేకాదు మొదటి నుంచి మా ఇంట్లో తన మాటే నెగ్గాలంటుంది. ఏ విషయంలోనూ నా నిర్ణయాలు ఉండవు. నేనేదైనా అంటే ఇంట్లో పెద్ద గొడవ చేస్తుంది. ఈ బాధలన్నీ కాకుండా బంధువుల్లో అందరూ నన్ను చేతకాని వాడని అంటున్నారు. ఈ విషయం తనకి కూడా తెలుసు. ఇప్పటికైనా తన ధోరణి మార్చుకోమని చెబుతున్నా తను వినటం లేదు. తెలిసిన వాళ్లల్లో బంధువులలో నాకు పరువు లేకుండా చేస్తుంది. నా భార్య నుండి విడిపోవాలని నాకు లేదు, కానీ నేను చేతకాని వాడిననే పేరుని భరించలేకపోతున్నాను. ఈ సమస్య తీరే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీనివాస్ గారు ఇక్కడ చూసుకున్నట్లయితే బేసికల్లీ ఎకనామికల్లీ, ఫైనాన్షియల్లీ అండ్ ఎమోషనల్లీ మీరు ఒక డామినేషన్ అనే స్పేస్లోకి వచ్చేసారు. ఓకే, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక యూజ్లెస్ క్యాండిడేట్ కింద లెక్క కట్టేసి బేసికలీ అందరూ మీ వాల్యూ అనేది తగ్గించేశారు అనమాట. ఓకే, సో ఇందులో మీ వైఫ్ ఏంటి అని అంటే ఎకనామికల్లీ తను బాగా చేస్తున్నారు కాబట్టి మీ అవసరం అస్సలు లేదు అనే ఫీలింగ్లో ఉన్నారు. అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడే ఇలాంటి డామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో
మీ అవసరం ఎక్కడెక్కడైతే ఉంటుందో తనకి తెలిసేలాగా కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి లైఫ్లో ఆబ్వియస్లీ. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో మీ అవసరం తనకి ఇంకా ఉంది అనే విషయం తను రియలైజ్ అయ్యేలాగా ట్రై చేయండి. ఓకే, లేదు నీ అవసరం నాకేం లేదు, అసలు నీతో నాకు సంబంధం లేదు, నేను చెప్పిందే నడవాలి అని తను మొండికేస్తే దెన్ మీకున్న అదర్ బెటర్ ఆప్షన్ మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం. అది ఎగ్జిట్ అయిపోయి మీ లైఫ్ మీరు చూసుకోవడం మొదలెట్టండి. మీ పిల్లలు మిమ్మల్ని అప్రోచ్ అయిన విషయాలలో మాత్రమే మీ నిర్ణయాలు మీరు చెప్పండి. సో వాళ్ళు మీ డెసిషన్ కానీ మీ ఇన్పుట్ని కానీ సీక్ చేసేంత వరకు మీరు మీ డెసిషన్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇవ్వకండి. ఆ సీకింగ్ అనేది ఉండాలి దేనికైనా. వాళ్ళకి ఆ హంగర్ లేకపోతే ఆకలి లేని వాడికి అన్నం పెట్టినట్టు అనమాట. సో ఆ సీకింగ్ వాళ్ళకి వచ్చేంత వరకు పేషెంట్గా వెయిట్ చేయండి. ఈ లోపల మీ లైఫ్ మీద మీరు ఫోకస్ పెట్టండి, మీ గ్రోత్ కానీ మీ కెరియర్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఈ విధంగా మీకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి వర్కౌట్ చేసినట్లయితే మీ సమస్యకి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అన్న రావచ్చు, లేకపోతే అట్లీస్ట్ మీ లైఫ్ అన్నా బెటర్ కావచ్చు. మానసిక శక్తి ఎలా పెంచుకోవాలో చెప్పుకుంటున్నాం కదా. జీవితంలో ఏదైనా ఒక అపజయం ఎదురైనప్పుడు చాలా మంది ఇక అక్కడితో తాము చేస్తున్న ప్రయత్నాలను ఆపేస్తుంటారు. ఒక్క అపజయంతో ఇక చేసేందుకు ఏమీ లేదని భావిస్తారు. కానీ అలా చేయకుండా అపజయం నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. విజయాలు సాధించాలంటే మనల్ని మనం అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా స్పందిస్తున్నాం, మన భావోద్వేగాలను అదుపు చేసుకుంటున్నామా లేదా, మనసులోని ఏదనిపిస్తే అలాగే బయటకు మాట్లాడుతున్నామా, ఇలాంటి విషయాలను పరిశీలించుకోవాలి. ఏదనిపిస్తే అది అనకూడదు. ఏది అవసరమో అది మాత్రమే మాట్లాడటం వలన మానసిక శక్తి పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉన్నవారు తాము అనుకున్నది సాధించి తీరుతామనే నమ్మకంతో ఉంటారు. 100% తమ లక్ష్యాలను సాధించే ప్రయత్నాలు చేస్తారు. తమ లక్ష్యాలను చాలా స్పష్టంగా నిర్దేశించుకుంటారు. అలాగే తమకున్న పరిమితుల్లో మాత్రమే పనిచేయకుండా తమ కంఫర్ట్ జోన్ దాటి కొత్త విషయాలు నేర్చుకుంటారు, కొత్త పనులు చేస్తారు. తమ భయాలను అధిగమించాలని చూస్తారు. భయం అనుకున్న పనులను చేసేందుకు రిస్క్ తీసుకుంటారు. ఈ అంశం గురించి మరింత తెలుసుకునే ముందు అంతరంగంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఉదయ్ గారు ఇలా అడుగుతున్నారండి. నేను గోల్డ్ షాప్లో పనిచేస్తున్నాను. 6 నెలల క్రితం పెళ్ళయింది. నా భార్య తనకి ఇష్టం లేకపోయినా నన్ను చేసుకున్నానని నాతోనే చెప్పింది. నా ఉద్యోగం తనకు నచ్చలేదని, నా సంపాదన తక్కువని అవమానిస్తుంది. అన్నీ తెలిసే పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇలా అనటంతో నేను చాలా బాధపడుతున్నాను. తన ప్రవర్తన వలన నా ఉద్యోగం కూడా సవ్యంగా చేయలేకపోతున్నాను. ఆమెలో మార్పు రావాలంటే నేనేం చేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఉదయ్ గారు, మీ చిట్లోని పరిష్కారం చాలా ఉందండి. మీరు ఒక ఆభరణం తయారు చేయాలి అంటే బంగారాన్ని ఎంత కాలుస్తారు నాన్న, దాన్ని లిక్విడ్ షేప్లో మార్చుకొని దాని నుంచి మీకు కావాల్సినటువంటి ఆకృతిలోకి దాన్ని మలుచుకుంటారు. అలాగే మీకు తెలియకుండానే మీ జీవితం చేస్తున్న పని పట్ల రెండిటికి సమానంగా ఏర్పడ్డది. మీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటున్నారు. భార్యకి కావాల్సినటువంటి 3 ఉన్నాయండి. తన్ని ఎక్కువగా టైంని తను చేస్తున్న పనిని యాక్సెప్ట్ చేయటం. రెండవది, తనకి కళ్ళు తెరిచినా మూసినా మీరు కనపడేటట్టు చేయటం. మూడవది, ప్రతి పనిలో మేమిద్దరము ఒకటే అని నిర్ణయించుకోవటంలో. ఈ 3 మీరు ప్రయత్నించండి. అంటే రోజు మీరు ఆమెతో వెళ్తున్నప్పుడు కానీ ఆమె చెప్పిన పాయింట్ల కన్నా కూడా మీరు చేస్తున్నటువంటి మంచి పనులని ఆమెకి ఎక్కువగా షేర్ చేయటం. ఎక్కడైనా వీలైనంత మటుకు ఎక్కడైనా చిన్న పిల్లలు ఉన్నటువంటి వాతావరణంలో తీసుకెళ్ళండి. అది ఆ పిల్లల మధ్య కొంత సమయాన్ని ఆమెతో స్పెండ్ చేయమనండి. దానివల్ల ఆమెలో మాతృత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. వీలైనంత మటుకు ఆమె చెప్తున్న ప్రతి మాటను వింటూ మీరు అనవసరంగా ఎక్కువగా తనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. దాని నుంచి కూడా ఏమవుతుందంటే తన ఊహల నుంచి కట్ అయిపోయి నార్మల్ జీవితంలోకి రావటానికి పెళ్ళనేది 7 అడుగుల బంధం. ఆ బంధాన్ని మనం పవిత్రంగా ముందరికి తీసుకెళ్ళాలన్నప్పుడు మీ బాధ్యత కూడా కొంత ఉంటుంది. భర్త అన్ని విధాలా తనకు గొప్పవాడుగా అనిపించే మార్గాన్ని చేయగలిగితే మీరు ఈ 3 విషయాలని ఇమ్మీడియట్లీ చేయండి. మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు నేర్పు వస్తుంది. నేర్పు వచ్చినప్పుడు ఓర్పు వస్తుంది. ఓర్పు వచ్చినప్పుడు మీరే ఆమెకి భవిష్యత్తుగా మారుతారు. ఇది ఆలోచిస్తారు కదండి. మీ పేరులో ఏముందో అర్థమైంది కదా.
ఆ కిరణాన్ని పట్టుకోవటానికి ప్రయత్నించండి. డాక్టర్ గారు, కీర్తన గారు ఇలా అడుగుతున్నారండి. నా వయసు 35 ఏళ్ళు. నా సమస్య వింటే ఎవరికైనా నవ్వొస్తుందేమో, కానీ నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. నాకు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఎస్కలేటర్ ఎక్కాలంటే చాలా భయం వేస్తుంది. ఓసారి నా చీర ఇరుక్కుపోయి చాలా భయపడ్డాను. షాప్లో వాళ్ళు దానిని ఆపడంతో నేను క్షేమంగా బయటపడ్డాను. అప్పటి నుంచి నా భయం ఇంకా పెరిగిపోయింది. దయచేసి నా సమస్యకు తగిన సలహా ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు. కీర్తన్ గారు, మీకు మీ యొక్క భయం పోవాలంటే మొట్టమొదటిగా మీరు ఆలోచించవలసింది, మీ చేతి గోర్లు ఎప్పుడైనా కట్ చేసుకుంటున్నప్పుడు చిగుర్లు అనేవి తెగుతూ ఉంటాయి. అంత మాత్రాన మీరు రెండోసారి ఎప్పుడు గోర్లు కట్ చేసుకోకుండా ఉండరు కదా. మీ అశ్రద్ధ వల్ల, మీ దీనివల్ల ఎక్స్లేటర్లో మీ చీర పడటం వల్ల మీకు భయం అనేది ఏర్పడింది. ఇంక నుంచి మీరు ఒకవేళ అది నిజంగా మీకు భయంగా అనిపిస్తే మొట్టమొదటిగా చేయవలసింది, మీతో పాటు మీకు నమ్మకం కలిగినటువంటి వ్యక్తితో ఎక్కువగా వెళ్ళటం మొదలుపెట్టండి. ఎప్పుడైనా సరే మనం భయపడుతున్నాము అంటే మనం చేసిన తప్పు పొరపాటు మనకు తెలియకపోవటం వల్ల జరుగుతున్నది. అది తెలుసుకుంటే ఆ భయాన్ని నుంచి దూరం అవుతారు. రెండోది, ఈ చిన్న విషయానికే మీరు ఇంత భయపడిపోతే, మీ యొక్క చిన్న వయసులో ఇటువంటి సంఘటన చూసి భయపడిపోతే భవిష్యత్తులో రకరకాలైనటువంటి సమస్యలను చూసినప్పుడు మీరు మిమ్మల్ని సమాధానపరచుకోలేకపోతారు. కారణం ఏంటంటే, మీకు ఎక్కువగా ఖాళీ సమయం ఉండటం వల్ల, అది వాడుకోవటం మీకు ఎట్లాగో తెలియకపోవటం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతుంది. దీని నుంచి బయటపడాలంటే మీరు ఎక్కువగా పుస్తకాలు చదవటము, ఒకవేళ అవి ఇష్టం లేనప్పుడు కుట్టు అల్లికలు లాంటివి నేర్చుకోవటము. అప్పుడు ఏమవుతుందంటే మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగినప్పుడు మనం వెళ్ళినటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు మన మధ్యన పెరుగుతాయి. ఇది ఆలోచించుకొని మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మీ అమ్మనో అన్నయ్యనో మీ వారినో ఎవరినైనా తీసుకొని వెళ్ళగలిగి 2 సార్లు వెళ్ళారంటే 3వ సారి నుంచి ఇటువంటి భయాన్ని నుంచి మీరు దూరం అవ్వగలుగుతారు. ఆలోచించండి, మార్పు మీ నుంచి మొదలవ్వాలి. అప్పుడు మీలో సహనం పెరుగుతుంది. సహనం పెరిగిందంటే నమ్మకం పెరుగుతుంది. నమ్మకం పెరిగితే మీరు సక్రమంగా మీ పనులు మీరు నిర్వర్తించగలుగుతారు. ఆలోచించుకొని ముందరికి వెళ్తారు కదా. ఆల్ ద బెస్ట్ టు యూ అమ్మ. మానసిక శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. అలాంటి శక్తి ఉన్నవారు తమకు సమస్యలు, అపజయాలు ఎదురైనప్పుడు వేగంగా వాటిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. వారు సమస్యలను కాకుండా వాటి పరిష్కారాలపై ఏకాగ్రత నిలుపుతారు. మానసిక బలం ఉన్నవారు చాలా క్రమశిక్షణగా ఉంటారు. తమని తాము నియంత్రించుకునే శక్తిని కలిగి ఉంటారు. ఆటంకాలను లెక్క చేయకుండా లక్ష్యం వైపు మాత్రమే తమ ధ్యాసని నిలపగలుగుతారు. సమయాన్ని హరించే వినోదాలు, విలాసాలు వంటి వాటికి వీరు లొంగరు. తమ మీద తమకు పట్టు, నియంత్రణతోటి ఉంటారు. ఇదే నేటి అంతరంగం. నమస్కారం. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.